అమెరికా నుంచి భారత్కు డాలర్ల వరద ప్రవహిస్తోంది. అక్కడి ఎన్ఆర్ఐలు స్వదేశానికి పెద్ద మొత్తంలో డబ్బు పంపుతుండడమే కారణం. దీనికి తోడు అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు రిమిటెన్స్ పన్ను పెంపుతో పాటు మొదట్లో ట్రంప్ భయపెట్టినా తాజాగా ఊరటనిచ్చాడు. తొలుత 5%గా ఉన్న ఈ పన్నును తాజాగా 1%కి పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రవాస భారతీయుల్లో సంతోషం నింపుతోంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ కష్టార్జితాన్ని దేశానికి పంపడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అందిన విదేశీ చెల్లింపులు ఏకంగా $132.46 బిలియన్ చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 14% అధికమని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి. విదేశాల నుంచి సొమ్మును స్వీకరించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు రూపొందించిన నివేదిక ప్రకారం 2024 క్యాలెండర్ ఇయర్లో భారత్కు $129.4 బిలియన్ చెల్లింపులు అందాయి. ఈ జాబితాలో $68 బిలియన్ మెక్సికో రెండో స్థానంలో, $48 బిలియన్ చైనా మూడో స్థానంలో నిలిచాయి. ఫిలిప్పీన్స్ $40 బిలియన్, పాకిస్తాన్ $33 బిలియన్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. 2023లో కేవలం 1.2%గా ఉన్న రెమిటెన్స్ల వృద్ధి రేటు 2024లో ఏకంగా 5.8%కి పెరిగింది. ఈ భారీ పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేశాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత అమెరికా సహా పలు దేశాల్లో ఉద్యోగ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలు కరోనాకు ముందున్న స్థాయి కంటే 11% పెరిగాయి. దీనికి తోడు విదేశాలకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1990లో 66 లక్షలుగా ఉన్న ప్రవాస భారతీయుల సంఖ్య 2024 నాటికి 1.85 కోట్లకు చేరింది. వీరిలో దాదాపు సగం మంది గల్ఫ్ దేశాల్లోనే పనిచేస్తున్నారు. రెమిటెన్స్ తర్వాత సాఫ్ట్వేర్ సేవల ద్వారా $100 బిలియన్, వ్యాపార సేవల ద్వారా $100 బిలియన్ పైగా భారత్ ఆర్జిస్తోంది. ప్రవాస భారతీయులు పంపుతున్న డబ్బు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ విదేశీ చెల్లింపులను ఆర్బీఐ ప్రైవేటు బదిలీలుగా వర్గీకరించింది. 2024-25 జనవరి మార్చి త్రైమాసికంలోనే భారత్కు $33.9 బిలియన్ అందాయి. ఈ రెమిటెన్స్లు సాఫ్ట్వేర్ సేవలు, వ్యాపార సేవల ద్వారా వస్తున్న ఆదాయంతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలుస్తున్నాయి. దేశం మొత్తం కరెంట్ అకౌంట్ రాబడుల్లో 40%కి పైగా ఈ మూడు రంగాల నుంచే వస్తుండటంతో కరెంట్ అకౌంట్ లోటు అదుపులో ఉండటానికి ఇవి ఎంతగానో దోహదపడుతోంది.
ఇదే సమయంలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు ఎన్ఆర్ఐలకు ఒక శుభవార్త అందింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ సవరించిన ముసాయిదాలో రెమిటెన్స్లపై పన్ను రేటును తొలుత ప్రతిపాదించిన 5% నుంచి 1%కి తగ్గించారు. ఇది అమల్లోకి వస్తే అమెరికా నుంచి భారత్కు డబ్బు పంపే వారికి మరింత ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ రెమిటెన్స్ పన్నును చేర్చారు. తాజా ముసాయిదా ప్రకారం రెమిటెన్స్ పన్నును 1%కి తగ్గించారు. అయితే బ్యాంకు ఖాతాలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే నగదు బదిలీలకు ఈ పన్ను నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. కేవలం మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్కుల వంటి మార్గాల్లో పంపే సొమ్ముకు మాత్రమే 1% పన్ను వర్తిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. వాస్తవానికి ఏడాది మే నెలలో రెమిటెన్స్ పన్నును 5% చొప్పున విధించాలని ప్రతిపాదించారు. అమెరికా పౌరులు కాకుండా H-1B వీసాదారులు, గ్రీన్ కార్డు హోల్డర్లు విదేశాలకు పంపే నిధులపై ఇది వర్తిస్తుందని పేర్కొనడంతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నిర్ణయం అమలైతే ఏటా వారిపై 13,600 కోట్ల అదనపు భారం పడుతోందని అప్పట్లో అంచనాలు వెలువడ్డాయి. తాజా నిర్ణయంతో ఆ ఆందోళనలు తొలగిపోయినట్టే.